అంటే ధన విషయంలో 2 రకాల స్థితి ఉందండి. ఒకటి ఇచ్చే స్థితి, ఇంకొకటి పుచ్చుకునే స్థితి. పంట అమ్ముతామండి, మంచి రేటు ఉందండి, మంచి రేటు ఉంది, వేసిన పంటకు మంచి ధర వచ్చింది, ఓ 2-3 లక్షలు వచ్చాయి, ఇంటికి తీసుకుని వచ్చాం. ఇంటికి తీసుకొని వచ్చిన మనం ఇక ఆలోచనలో ఉంటుంటాం ప్రియమైన వారలారా. ఆ ఆలోచన ఏంటంటే, సంవత్సరం కష్టపడితే 2 లక్షలు వచ్చాయి, ఇప్పుడు ఈ 2ను 4 చేయాలి, 4ను 8 చేయాలి, ఇంతకీ ఏం చేయాలి? ఇలా మనం మాట్లాడుకుంటుండగానే, ఆలోచించుకుంటుండగానే ఎవరో వస్తారు, ఎవరో వచ్చి మంచి సలహా ఇస్తారు. ఏంటో తెలుసా? ఏమంటే పంట అమ్మారు కదా, 2 లక్షలు వచ్చాయి కదా, ఏం చేశారండి అంటే, ఏముందండి, ఏం లేదండి, ఆ బ్యాంకులో వేద్దాం అనుకుంటున్నా. బ్యాంకులో వేస్తే ఏమొస్తుందండి మనకి? బ్యాంకులో వేస్తే మనకు ఏమొస్తుంది? బ్యాంకులో వేస్తే ఏం రావాలి? మనకు ఉన్నది వస్తే సుఖం లేదా? మరి ఏం వస్తుందంటే మరి ఏం చేద్దామండి, ఇంట్లో పెట్టుకోగలవా మనం అన్నప్పుడు అప్పుడు సలహా. అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. మీరు కూడా ఆలోచించండి. మీరు దేవుని పని చేస్తుంటారు కదా. అవునండి, అవును. ఇదిగో ఈ 3 లక్షలను అలా వడ్డీకి ఇస్తే వడ్డీతో దేవుని పని చేయొచ్చు కదా. దేంతో చేస్తాడా దేవుని పని? వడ్డీతో చేయొచ్చు కదా. అసలు అలానే ఉంటుంది, వడ్డీతో దేవుని కార్యక్రమాలు అయిపోతాయి. ఎంత చక్కటి ఆలోచన అండి. ఉరి అసలు అలానే ఉంటుంది, వడ్డీతో బోల్డ్ కార్యక్రమాలు చేయొచ్చు కదా. దేవుడు కష్టంతో చేయమంటున్నాడా, వడ్డీతో చేయమంటున్నాడా? కష్టంతో. ప్రియమైన వారలారా, ఏమండి, మన అవసరాలను దాచుకుంటూ సంవత్సరానికి ఆ రూపాయి దాచుకుంటూ మన చెమట పెట్టి దేవుడికి చేస్తే ఎంత ఆనందం ప్రియమైన వారలారా. కొన్ని ఆనందాలను మనం పోగొట్టుకుంటామండి. సభలు జరుగుతుంటే ఏముందో 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చి జయించలే అంటుండ్రి. అప్పు చేస్తే ఆనందం లేదు ప్రియమైన వారలారా. మన త్యాగంతో దేవుని పని జరగాలి ప్రియమైన వారలారా. మన త్యాగం. అమ్మో, దేవుని కొరకు మరి నేను డబ్బు కూడా పెట్టాలంటే ఇది నేను మానుకోవాలి కదా. కొన్ని మానుకుంటూ, కొన్ని తగ్గించుకుంటూ, నిజంగా నా కొరకు నా కుమారుడు, నా కుమార్తె తన కుటుంబ అవసరాలను తగ్గించుకుంటూ సంవత్సరానికి పోగేసి చేసి ఆ కార్యక్రమం ఎంత దీవెనకరంగా ఉంటుందనుకుంటున్నారు? సమయానికి అప్పు తీసుకొచ్చేసి, ఎందుకు తీసుకురావాలి అప్పు? పైగా ఏమంటాడంటే, దేవుడి కోసం ప్రాణం అయిన ఇవ్వాలి కదా, అప్పు చేస్తే తప్పండి. దేవుడి కోసం అప్పు చేయకూడదా మనం? ఎక్కడికి చివరికి దేవుడి కోసం అనుకుంటుంటాం ప్రియమైన వారలారా. నెమ్మదిగా వాడు ఉరులు పంచుతున్నాడు మన కళ్ళ ముందు. మనకు అది అర్థం కావట్లేదు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను. ఇదిగో వచ్చినవి 4 లక్షలు కావాలంటే ఇదిగో అలా వడ్డీలకు ఇస్తే చాలు. ఆ వడ్డీ మనం ఇదిగో నెలకి ఇంత వస్తుంది, అంత వస్తుంది. 5 అయితే ఇంత, 6 అయితే ఇంత, 7 అయితే ఇంత, 8 అయితే ఇంత, 9 అయితే ఇంత, 10 అయితే ఇంత. కాస్త డబ్బు ఎప్పుడైతే కనిపించగానో ఇక స్థిమితంగా ఉండము. ఈ 4 లక్షలు, 8 లక్షలు, 8 లక్షలను 16 లక్షలు, ఆ 16 లక్షలు రాబట్టుకోవటానికి పేద కుటుంబాలను కూడా ఏం చేస్తుంటామో తెలుసా? ఇది న్యాయం, తీసుకున్నప్పుడు ఇవ్వాలి కదా అని వాళ్ళని కష్టంలోనికి, నష్టంలోనికి, ఇబ్బందుల్లోనికి తీసుకొని వెళుతుంటాం ప్రియమైన వారలారా. ధనం కోసం ఉరిలోను ఒక పేదవాడు కన్నీళ్లకు కారకం అవుతాం. దేవుడేమో చల్లగా చూస్తుంటే మనమేంటండి, ఇదిగో వాళ్ళని కష్టంలోనికి, నష్టంలోనికి, కన్నీళ్లలోనికి తీసుకుని వెళుతుంటాం. వాడేమో గోజులాడుతున్నాడు, అయ్యా లేదయ్యా ఇస్తాను అంటే, ఇది కాదు, ఇల్లు జప్తు చేయి, ఆస్తి జప్తు చేయి, ఇదిగో కావలసినవన్నీ జప్తు చేస్తుంటాం. ఒక పేదవాళ్ళ కన్నీళ్లకు కారణం అవుతుంటాం. ఒక ఇంట్లో కన్నీరు కురిపించి నీ ఇంట్లో ఆనందంగా ఉండగలుగుతానని దేన్ని బట్టి అనుకుంటున్నావు చెప్పు?